మద్యం సిండికేట్లకు ఏపీ సర్కార్ దాసోహం అంటోంది. ప్రభుత్వ వైన్ షాపులను మళ్లీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. నష్టాల పేరుతో షాపులకు మళ్లీ టెండర్లు పిలవనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, లిక్కర్ షాపులు మళ్లీ ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది? సతీష్, సార్, పూర్తిగా మద్యం సిండికేట్ల లాబింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుందన్న అంశం ఈ ఉదయంతో మరొకసారి రుజువు చేయబోతుంది. రాష్ట్రంలో 438 మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తామని గతంలో మద్యం పాలసీని ప్రకటించేటప్పుడు 2015-17 మద్యం పాలసీని ప్రకటించినప్పుడు ప్రకటించారు. ఇందుకోసం ప్రతి ఒక్క మండలంలో హెడ్ క్వార్టర్ లో ఏదైతే ఇంపార్టెంట్ షాపులు ఉన్నాయో మొత్తం దాదాపుగా 438 షాపులను ఎంపిక చేసి ఇప్పటి వరకు గత 2-3 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు వాటి నష్టాలు వస్తున్నాయని కారణం చూపించి ఏదైతే మద్యం సిండికేట్ల ధరలు అధిక ధరలకు అమ్మకుండా ఉండడానికి ప్రభుత్వం ఈ షాపులు నిర్వహిస్తున్నామని గతంలో ఘనంగా ప్రకటించింది. ఇప్పుడు మళ్ళీ ఆ ధరల నియంత్రణ తప్పించుకోవాలనుకుంటుంది. సిండికేట్లు అందరూ కూడా ఖచ్చితంగా మాకు ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పెద్దల పైన, మంత్రుల పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ ఒత్తిడికి తలొగ్గి మద్యం సిండికేట్లతో ఒక అవగాహన కుదుర్చుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యం ఆదాయం తగ్గిపోతుంది, 30% ఈ ఏడాది పెంచాలనుకున్న లక్ష్యం నెరవేర్చలేకపోతున్న వాళ్ళకి ఆదాయ మార్గాన్ని సాకుగా చూపించి ఇప్పుడు మద్యం సిండికేట్లు మేలు చేసేలా ఈ ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తున్న షాపులు ఉన్నాయో 438 షాపులను కూడా మళ్ళీ టెండర్లు పిలిచి వాటిని ప్రైవేట్ సిండికేట్ వ్యాపారులకి అప్పగించేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ లో దీనికి సంబంధించి ఒక సూత్రప్రాయమైన నిర్ణయం కూడా తీసుకుని వచ్చే ఈ నెలలోనే దాదాపుగా వీటికి సంబంధించి లైసెన్సులకు మళ్ళీ కూడా టెండర్లు పిలిచే అవకాశం ఉంటుంది. ఏదైతే మొదట్లో ఒక షాపుకి 4 చొప్పున అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించి వాళ్ళ ద్వారా అమ్మకాలు జరిపిస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం వాటికి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ రిక్రూట్మెంట్ అనేది కూడా పూర్తిగా ఆపేసింది. సో దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది, పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు మళ్ళీ ఈ ప్రభుత్వ షాపులు కూడా అప్పగించాలని నిర్ణయిస్తుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో మద్యం ధరల నియంత్రణ గానీ ఆ బాధ్యత నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుకున్నట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే ధరలను నియంత్రించి క్రమంగా మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తామని గతంలో ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పారు. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా ఈ షాపులన్నింటినీ కూడా మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి ధరలు కూడా పెంచుకునే అవకాశం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. సార్, ఓకే సతీష్.